ముత్యాల హారాలతో దీపావళి పండక్కి మనం చాలా అందంగా ఉండబోతున్నాం. అక్కడున్న దీపాల కన్నా మనమే మెరిసిపోతాం అనుకుంటా. పాపం ఆడపిల్లలు నన్ను చూడలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. నీ అందం వల్లే వాళ్ళకి ఈ పరిస్థితి అనుకుంటాను. పళ్ళు చెదిరిపోతున్నాయి పాపం. అది నిజమే. దీపావళి పండగ కోసం వాళ్ళు హారాలు తయారు చేసుకునే విషయం నాకు తెలియదనుకుంటున్నారేమో. కనీసం హారాలనైనా మనకిస్తారో లేదో చూద్దాం. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. కానీ నాకు విషయం అర్థం కావట్లేదు. మీరు తయారు చేస్తున్న హారాలు చాలా బాగున్నాయి. నేను నా స్నేహితులు కూడా దీపావళి పండుగ చేసుకోవాలనుకుంటున్నాం. అందుకని మీ దగ్గరున్న ముత్యాలు మాకిచ్చారంటే మేము కూడా మీ అంత అందంగా కనిపిస్తాంగా. సుబాల, మధు అందంగా ఉండాలని మరీ ఆశపడుతున్నారా? నేను వాళ్ళ గురించి అనడం లేదు. నేను చెప్పింది హంసి గురించి, హరిణి గురించి. ఏంటి, మీరు మరీ పొగరుగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఇంత అడిగినా మీకు వినిపించడం లేదా? ఆ ముత్యాల్ని కొంచెం మాకు ఇవ్వరా? నువ్వు మరి పాపంగా అడుగుతున్నావు కృష్ణ. ఈ ముత్యాలన్నీ రాజులకి, రాణులకి. మరెందుకని నీ 2 ఆవుల కోసం మాత్రమే అడుగుతున్నావు? అన్ని ఆవులకి మమ్మల్ని తయారు చేసి ఇవ్వమంటావా? మీ దగ్గరున్నవన్నీ కావాలని నేను అడగట్లేదు. మా ఆవులకు అలంకరణ చేయడానికి కొంచెం ఇవ్వండి చాలు. దయచేసి మమ్మల్ని క్షమించు కృష్ణ. కానీ మీ ఆవులకి తగినట్టు ఉండే ఒక్క ముత్యం కూడా ఇక్కడ లేదు. మీరు తెలివిగా మాట్లాడుతున్నారా? వదిలేయండి, నాకు కావాల్సినవి నేనే వెతుక్కుంటా. ఏంటి, వాళ్ళు ఇవ్వలేదా? వాళ్ళ కావులంటే మర్యాదే లేదు, నేనన్నా గౌరవం లేదు. కానీ వాళ్ళు గౌరవించేలా నేను చేస్తాను. వాళ్ళనేం చేయాలో నాకు తెలుసు. ఎందరో రాక్షసులు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. అలాంటప్పుడు ఆ మరణ దేవతను అంతం చేయగలనని నువ్వెలా అనుకుంటున్నావు? ఎందుకంటే నేనంతో బలవంతుండే. అదీ కాకుండా భూమికే నేనంటే భయం. మీ మరణ దేవతను నేను కనిపెడతాను ప్రభు. ఆ మరణ దేవతను కనిపెట్టి అంతం చేస్తానని మీకు మాట ఇస్తున్నాను ప్రభు. ముత్యాల చెట్ల ఇలాంటి వింత వింత కోరికలు నీకెలా కలుగుతున్నాయి కృష్ణ? నన్ను నమ్మండమ్మా, నాకు ఒక ముత్యాన్ని ఇవ్వండి. ఒక్క ముత్యం సహాయంతో మన పొలంలో ముత్యాల చెట్టు పెంచుతా. మన ఆవులకి అలంకరణ చేస్తా. చూడు నాయనా కృష్ణ, ముత్యాలు విత్తనాల్లాగా పెరగవు, సముద్రం నుండి తీసుకొస్తారు. అర్థమైందా? నన్ను నమ్మండమ్మా, నాకొక్క ముత్యం ఇవ్వండి చాలు. 3 రోజుల్లో ముత్యాలు పెరుగుతాయి. మీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తాను. నాకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ నువ్వేమడిగినా నేను ఇంతవరకు కాదనలేదు. చాలా సంతోషమమ్మా, కృతజ్ఞతలు. ఎంతో రుచికరమైన వెన్న, పాలు ఇక్కడ పెరిగితే బాగుంటుంది. అర్థం లేకుండా మాట్లాడకు మధు. పాలు, వెన్న చెట్లకి పెరగవు. ఆవులే మనకి పాలివ్వాలి. విషయమేంటో నువ్వు విన్నావా రాధా? బృందావనంలో ఉన్న వాళ్ళందరూ ఒక కొత్త రథ గురించి మాట్లాడుకుంటున్నారు. అవును, ముత్యాల చెట్లు పెంచబోతున్నారట. ముత్యాలలాగా నా గాజులు కూడా పెంచి వేరే గాజులు తెచ్చిస్తావా? ఈ పొలమంతా అందమైన ముత్యాలు పెరగడం మొదలయ్యాక అప్పుడెవరిని ఎగతాళి చేస్తారో చూద్దాం. మనం వీటికి బదులుగా బెండకాయలు పెంచితే బాగుంటుందేమో. లేదు మధు, కానీ నువ్వు నాకు మంచి ఆలోచన ఇచ్చావు. నువ్వు సుబాలో ఏం చేయాలో చెప్తాను, సరేనా? గోపికలారా ఆగండి. మీకు ముత్యాలు కావాలంటే మాత్రం అవి మా దగ్గర లేవు.
మా దగ్గర చాలా ముత్యాలున్నాయి. కానీ కృష్ణుడు ఏం అడగమన్నాడంటే నీ పాలని మాకిస్తారా? కృష్ణుడు కష్టపడి పనిచేశాడు కదా, దాహం వేసుంటుంది. లేదు, దానికోసం కాదు. ముత్యాల చెట్లకి నీళ్లకు బదులు పాలు పోస్తాడంట. కానీ అంత మంచి పని చేయడానికి పాపం దీనికి అర్హత లేదు. విశాఖ చెప్పింది నిజమే. కృష్ణుడివి పవిత్రమైన ముత్యాలు, దానికి ఇంకా మంచి పాలు కావాలి కదా. ఈ పాలను తీసుకెళ్ళండి. ఇక్కడ తాళవనంలో ఉన్న దినకాసురుణ్ణి ఒక చిన్న పిల్లవాడు చంపాడని నేను విన్నాను. నేను విన్నది నిజమేనా? వాడి తల మీద నీలం రంగు రెక్క ఒకటి ఉంది. పసుపు రంగు పంచె కట్టుకుని నీలం రంగులో ఉంటాడు. నువ్వు చేసేదేం బాలేదు కృష్ణ. పాలు తాగడం వల్ల ముత్యాలు కాదు మనుషులు పెరుగుతారు కృష్ణ. నీకెన్ని పాలు కావాలంటే అన్ని పాలు తాగు మధు. కానీ ముత్యాల్ని ముందు పండనివ్వు, ఆ తర్వాత తాగొచ్చు. కృష్ణ, ఇక్కడ చూడు, ముత్యం వికసిస్తోంది. వీటి సువాసన ఎంతో బాగుంది. ఈ సుగంధానికి ఇవి ఇక్కడికి వచ్చినట్టున్నాయి. ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తోంది? నువ్విచ్చిన ముత్యాలతోనేనమ్మా అవి మొలకెత్తుతున్నాయి, కానీ ముత్యాలు కాదు, ముళ్ళు. చూడు, ఈ ముత్యం మన దగ్గర ఉన్న వాటికంటే పెద్దగాను అందంగాను ఉంది. ఎంత బాగుంది. మనం సాధించాం. ఖచ్చితంగా ఇది కృష్ణుడు మాయే. ఇవి నకిలీ ముత్యాలు అయ్యుంటాయి. నేనింతవరకు ఎప్పుడూ ఇంత అందమైన ముత్యాన్ని చూడలేదు. ఈ ముత్యాలు ఎంత అందంగా ఉన్నాయి. నాకు భయం వేస్తోంది. కృష్ణుడి ముత్యాల ముందు మన ముత్యాలు వెలవెలపోతాయేమోనని. మనం కృష్ణుణ్ణి ముత్యాలు అడిగితే ఖచ్చితంగా కాదు అని చెప్పలే. అతనికి మనం పాలు కూడా ఇవ్వలేదు. అతను మనకి ముత్యాలు ఇవ్వడు, దెబ్బలు మాత్రమే ఇస్తాడు. ఈ దీపావళికి మన అందరి దగ్గర హేళనవుతాం. అలా జరగదు. కృష్ణుడి ముత్యాలు ఎలాంటివో మనకి తెలుసు. ఇవి చాలా బాగున్నాయి. మనము ముత్యాల్ని పండిద్దాం. మన ముత్యాలు అతని ముత్యాల కంటే అందంగా ఉండాలి. మీకేమన్నా మతిపోయిందా? తనేదో మాయ చేశాడని మీరు చేస్తారా? అయితే తను గోవర్ధన గిరినెత్తాడు, మీరు ఎత్తగలరా? ముందు ఆలోచించండి. ముత్యాలు పండించడం అంత సులభం కాదు. దేవతలకైనా సరే కృష్ణుడు ఎప్పుడూ ఏవో మాయలు చేస్తూనే ఉంటాడు. మీరెప్పుడైనా ఒక్క మాయైనా చేసి చూపించారా? ముత్యాలు పండించడం అంత కష్టమైన పని ఏం కాదు. ఇందులో మాయేం లేదు. బృందావనంలో ఉన్న మట్టి అలాంటిది, తెలుసా? అవును, మన బృందావనంలోని మట్టి యమునా నది కూడా పవిత్రమైనది. మనం ముత్యాలను మట్టిలో పెట్టి పాలు మాత్రమే కాదు, వాటికి కొంచెం వెన్నని నెయ్యిని కూడా తీసుకొచ్చి పోద్దాం. అప్పుడు మన ముత్యాలు కృష్ణుడి కన్నా చాలా పెద్దగా అందంగా ఉంటాయి. సరేనా? రండి. ఒక్క నిమిషం, మనం ఎందుకు ఈ ముత్యాలను వాడాలి? మన అమ్మ దగ్గర ఉన్న ముత్యాలు పెద్దగా ఉన్నాయిగా. అవును కదా, విత్తనాలు పెద్దగా ఉంటే మొక్కలు కూడా పెద్దగానే ఉంటాయి. విశాఖ, రాధా, నేను నిజంగా చెప్తున్నానమ్మా, మీకు ఇంకా ముత్యాలు ఎక్కువగా తెచ్చిస్తాం. మీరేం చేస్తున్నారో మీకు ఖచ్చితంగా తెలుసా? తెలుసమ్మా, మీరేం దిగులు పడద్దు. పాప మీరు ఎన్నో రోజులుగా పని చేస్తున్నారు.
చేస్తున్నారు కదా కృష్ణ. కానీ పిచ్చి మొక్కలే కానీ పెరుగుతున్నాయి. వాళ్ళంతా వెన్నా నెయ్యి పోస్తున్నారు. ఆ గడ్డి పరకాలు కూడా రుచిగా ఉంటాయి అనుకుంటా. కానీ ఇది అస్సలు బాగోలేదు. వాళ్ళు ముత్యాలు పెంచాలనుకుంటున్నావా? కాదు, అంత రుచికరమైన వెన్న నెయ్య వృధా చేయకూడదు అని అనుకుంటున్నాను. కృష్ణ, నువ్వు నా ప్రియమిత్రుడివి కదా. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఆ పసుపు వస్త్రాన్ని, మురళిని, ఆ నెమలి పింఛని ఇస్తావా? నువ్వు తెలివైన వాడివి మధు. నువ్వు నా రూపంలో వెళ్లి అడిగితే వాళ్ళు నీకు వెన్నిచ్చే అవకాశం ఉందనుకుంటా. అందుకని వెళ్లి ప్రయత్నించు. అక్కడ ఎవరున్నారు? కృష్ణ, నువ్వు ఆ ముత్యాల కోసం ఇక్కడికి వచ్చినట్లయితే సమయాన్ని వృధా చేయొద్దు. మీ ముందుకు రావడానికి నాకు సిగ్గుగా ఉంది. నాకన్నా మంచి ముత్యాలనే పెంచుతారని నాకు తెలుసు. అందుకని మీ దగ్గరున్న వెన్న నెయ్యి నాకు కొంచెం కొంచెం ఇస్తారా? కనీసం అప్పుడైనా మీ ముత్యాల్లాగా నావి కూడా అందంగా తయారవుతాయి అనుకుంటాను. అందుకని దయచేసి ఇస్తారా? ఇప్పుడు నువ్వు మా దగ్గరకు వచ్చి వేడుకుంటున్నావు కాబట్టి మేం మీకు కొంచెం వెన్న నెయ్యి ఇస్తాంలే. ఇదిగో తీసుకో. చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు. గోపికలారా, అటు చూడండి. మన ముత్యాల చెట్టు కృష్ణుడి చెట్టు కన్నా చాలా భిన్నంగా ఉండడం గమనించారా? లలిత చెప్తుంది నిజమే. మన పొలంలో ఏదీ పెరగలేదు. ఇవి ఉట్టి ముళ్ళగంపలే. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన అమ్మకి తెలియకూడదు. మీ అందరికీ నా అభినందనలు. మీ ముత్యాలు బాగా పెద్ద పెద్దవిగా పెరిగాయని విన్నాను. అవును గాని అదెవరు చెప్పారు? ఒక చిన్న పక్షి. పాపం, దాని కాలుకి ముళ్ళు గుచ్చుకుంది. ప్రియమిత్రులారా, పదండి మన ఆవులని అలంకరణ చేసుకుందాం. మన అమ్మ వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు చాలా కోప్పడతారు. నాకు భయంగా ఉంది. నేను ముందే వద్దని చెప్పాను, కానీ మీరే వినలేదు. దీని అంతటికి కృష్ణుడే కారణం. నువ్వేమంటున్నావు విశాఖ? మన పొలం పక్కకి వచ్చాడుగా, అతను స్నేహితులే ఏదో చేసుంటారు. మన మొక్కలకి బదులుగా వీటిని తెచ్చుంటారు. ఈసారి కృష్ణుడు చాలా దూరం వెళ్ళాడు. నేను వెళ్లి యశోదమ్మకు చెప్తాను. యశోదమ్మకి నువ్వేం చెప్తావు? కృష్ణుడు ముత్యాలు ఎంతో అందంగా పెరిగాయి, అందుకని మాకు కావాలని మేం కూడా పెంచాలని అనుకున్నామని చెప్తారా? లలిత చెప్పేది నిజమే. కృష్ణుడు మోసం చేశాడా లేదా మనమే మోసపోయామా? ఇప్పుడు మన పరిస్థితి బాలేదు. ఇప్పుడు మన దగ్గర ముత్యాలే లేవు. త్వరగా మన ముత్యాలని కనిపెట్టకపోతే మన అమ్మలు కోప్పడతారు. కానీ ముత్యాలు బృందావనంలో దొరకవుగా, మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకి వేరే దారి లేదు. మనం కృష్ణుడి దగ్గరికి వెళ్లి మన ముత్యాలు ఇవ్వమని వేడుకోవాలి. ఆ పిల్లడు ఎక్కడున్నాడు? పసుపు రంగు బట్టలతో మురళి వాయిస్తూ తల మీద నమలి పింఛం పెట్టుకున్న ఆ పిల్లాన్ని అంతం చేయకుండా వదలను. త్వరగా పరిగెత్తండి. నాకు వెన్న నెయ్యన్న ఎంతో ఇష్టం, కానీ ఇంకొన్నాళ్ళ వరకు నేనేమీ తినలేను. ఆఖరికి నేను వెతుకుతున్న మరణ దేవతను కనిపెట్టేశాను. నేనా? నేనేమి దేవతను కాను. నువ్వు కంసుని అంతం చేయడానికి వచ్చావు కదా, నేను నిన్ను అంతం చేశాక నువ్వు కంసుని ఎలా అంతం చేస్తావు? ఇక నిన్ను వదలను. నువ్వు వెతుకుతున్న వాడు కాదు.
ఆ పిల్లవాడైనా కొంచెం లావుగా బొద్దుగా ఉన్నాడు. వీణ్ణి చంపడం పెద్ద విషయం కాదు, చాలా తేలిక. మీరు భయపడకండి. కృష్ణ వాడొక రాక్షసుడు. దీనివల్ల ఏ ప్రమాదం ఉండదు. ఇదొక మామూలు గుర్రమే. నా గురించి అలా మాట్లాడతావా? నేనెంత ప్రమాదకరమైన వాడినో నీకు ఇప్పుడు తెలుస్తుంది, చూడు. వా! కృష్ణ, నువ్వు వాటిని అంతం చేసావు కృష్ణ. నేను అని చంపానా? లేదు లేదు, అలా కాదు స్నేహితుడా. కానీ నీ ధైర్యం వల్ల వాడిని తిన్నగా నా దగ్గరికి తీసుకొచ్చావు. అమ్మో, మరెప్పుడు నేను నీలాగా వేషం వెయ్యను కృష్ణ. ఇంత పాలు వెన్న ఇచ్చినా నీలాగా వేషం వెయ్యను కృష్ణ. చాలా మంచి నిర్ణయం మధు. చాలా సంతోషం. పర్వాలేదు కృష్ణ, ఈ రోజు మనం కడుపు నిండా కావాల్సినవన్నీ తిన్నాం. ఆహా! కానీ గోపికలు మాత్రం వాళ్ళు అనుకునేలా ముత్యాలు పెంచలేకపోయారు. చాలా పురుగులు వాళ్ళ ముత్యాలని తినేసినట్టున్నాయి. కృష్ణుడు తన ముత్యాలను అమ్ముతున్నాడని మేము ఇక్కడికి వచ్చాం సుబాల. అందమైన ముత్యాలను కొనడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు మాకు ఏమిచ్చి ముత్యాల్ని కొంటారు? పాలు వెన్న తీసుకొచ్చారా ఏంటి? ఆ రోజు నేను కొన్ని ముత్యాలు ఇవ్వమని అడిగితే మీరు నాకు ఇవ్వలేదు కదా, అందుకని మా మొక్కల కోసం మీరు పాలిస్తే నేను మీకు ముత్యాలిస్తా. నేను చెప్పింది చేయకపోతే ఇవన్నీ యమునాలో పడేస్తా. ఒక్కటి కూడా నేను మీకు ఇవ్వను. కావాలంటే మేం బంగారం ఇస్తాం. మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా మీరందరూ ఒకేసారి తీసుకొచ్చిచ్చినా ఒక్క ముత్యం కూడా నేను మీకు ఇవ్వను. ఎందుకు మా దగ్గర కఠినంగా నడుచుకుంటున్నావు కృష్ణ? దయచేసి ఒప్పుకో కృష్ణ. ఈ ముత్యాల కన్నా విలువైందే మేమిస్తున్నాం. వీటిని మా అమ్మ కోసమే అడుగుతున్నాం. మీ అమ్మల కోసమా? అలాగా, అయితే సరేలే. ఎవరైనా అమ్మ పేరు చెప్తే నా మనసు కరిగిపోతుందని మీకు తెలుసుగా, నిజమేగా? అవునవును, నిజమే. కృష్ణుడికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం. మా అమ్మలనే ఎంతో ఇష్టం. వీటిని తీసుకెళ్లి మీ అమ్మగారికి ఇవ్వండి. చాలా సంతోషం కృష్ణ. కృతజ్ఞతలు కృష్ణ. చాలా సంతోషం కృష్ణ. ఇలా చూడండి, నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు, వెళ్ళి మీ అమ్మగారికి చెప్పండి.